జగన్మోహన్ రెడ్డిగా ఓటమి చెందాడు. వై నాట్ 175 అంటూ ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి వైకాపా నేతలందరూ కూడా మట్టి కరిసినటువంటి పరిస్థితి. మంత్రులందరూ చిత్తుగా ఓడిపోయారు. నిన్న కనుక చూస్తే కౌంటింగ్ కేంద్రాల దగ్గర దాదాపు 50% కూడా కౌంటింగ్ పూర్తి అవ్వకముందే అనేక మంది వైకాపా అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల నుంచి నిష్క్రమించారు. సో ఏపీలో ప్రజలు ఇచ్చిన తీర్పు దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా చేసింది. 9వ తారీఖు విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చివరికి ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయి ఒక సామాన్యమైన ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సి వచ్చింది. నిన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల శాసనసభ్యులు, కేవలం ఒక ఎమ్మెల్యేగానే మిగిలిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ మెజార్టీని కూడా క్రాస్ చేయలేనటువంటి పరిస్థితి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి ఏర్పడటంతో నిన్న ప్రెస్ మీట్లో సైతం కూడా జగన్మోహన్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. పులివెందుల పులి కంటతడి పెట్టింది, రాయలసీమ సింహం వెక్కి ఏడ్చింది. తండ్రి చనిపోయిన నాడు కూడా కంటతడి పెట్టనటువంటి ఆ గుండె ఎన్నికల్లో ఓడిపోయేసరికి విలవెల్లాడింది. మొత్తానికి కనుక చూస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టిన విధానం చూస్తే నా భూతో నా భవిష్యత్, ఇక మీద ఎన్నడూ ఇలాంటి తీర్పులు ఏ రాష్ట్రంలోనూ రావు అన్నంత రీతిలో ఇచ్చిన పరిస్థితి. నిన్నటి వరకు వైకాపాకి 151 మంది అసెంబ్లీలో ఎమ్మెల్యేలుంటే నేడు కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. నిన్నటి వరకు జనసేనకి గెలిచిన ఎమ్మెల్యే కూడా వైకాపా లాక్కుంటే నేడు జనసేనకి 21 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో ఉన్నారు. సో అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించింది జనసేన పార్టీ. చివరికి ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి కుప్పకూలిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది కళా నిజమా అనే రీతిలో 24 గంటల్లో అన్నీ కూడా తారుమారైపోయినటువంటి పరిస్థితి. నేతల భవిష్యత్తుని ప్రజలు పూర్తిగా తారుమారు చేసినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో మొత్తానికి కనుక చూస్తే ఈ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లో జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్గా నిలిచారు. ఎప్పుడైతే జగన్ నీ కంచు కోటను బద్దలు కొడతా అని అన్నారు, బద్దలు కొట్టి చేసి చూపించారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో గెలిచినాడు గొప్పవాడంటూ అనేటువంటి నినాదాన్ని పునికి పుచ్చుకున్నటువంటి జనసేన అధినేత తాను 21 స్థానాలకే పరిమితమై ఎన్డీఏ కూటమిలో బీజేపీ కూడా వచ్చేందుకు పూర్తిగా సహకరించి టీడీపీ, జనసేన, బీజేపీని సమన్వయపరచడంలో కీలకమైన పాత్ర పోషించారు. ఒక పక్క తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అనుభవం, అదేవిధంగా మరో పక్క జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ తెగింపు, త్యాగం, ధైర్యం, సాహసం అన్నీ కలగలిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి విజయానికి కారణమయ్యాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో మొత్తాన్ని కనుక చూస్తే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇక్కడ జనసేన అధినేతకి ఇవ్వచ్చు. సో అసలు వైకాపా ఓడిపోయిన విధానం, మంత్రులు కుప్పకూలినటువంటి విధానం, చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవి చూసినటువంటి విధానం, ప్రజలు చీకొట్టినటువంటి విధానానికి సంబంధించినటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మెరుపుల మహేష్ గారు నగరి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎస్వీఎస్ఎన్ వర్మ గారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్ఛార్జ్ మరికొద్ది సేపట్లో మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. చందు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. చాలా ఆనందంగా మీ ఉపోద్ఘాతం సందేశం, మీ ఆలోచన దాదాపు నేను 1.5 year నుంచి చూస్తున్నా. మీ పోరాటం సామాజిక న్యాయం కోసం, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు, మూడో ప్రత్యామ్నాయం ఉండాలి, మూడో ప్రత్యామ్నాయం కోసం ఎవరు అనేక రకాల విమర్శలు చేసిన మొక్కవరి ధైర్యంతో ముందుగా హ్యాట్సాప్ మీ ప్రైమ్ 9 టీవీకి చెప్పాలా. అంటే శాటిలైట్ ఛానల్లో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని, ఈ కూటమిని కానీ చూపలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయం ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ ప్రచారం చేసింది మీరు. ఈ సందర్భంగా ముఖ్యంగా మీ ప్రైమ్ 9 ఫౌండర్ చైర్మన్ గారు రఘువీర్ గారు ఎంత కష్టపడి అమెరికాలో కష్టపడి వచ్చి ఇక్కడికి ఛానల్ పెట్టి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు. అనేక రకాల ఈ ఛానల్ ప్రసారాలు ఆపాలని చూశారు, కానీ అది కూడా చేయలేకపోయారు. అధికార పక్షాన్ని ఎవరు ఎదుర్కోలేని విధంగా మీరు ఎదుర్కొన్న తీరు ప్రైమ్ 9 శాటిలైట్ ఛానల్ వన్ అండ్ ఓన్లీ మీరు మాత్రమే సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మొన్న ఈ మధ్య గెలుపు దగ్గరగా ఉన్నారని మిగతా ఛానల్స్ వచ్చినాయి. కానీ ఈ సందర్భంగా మీ చైర్మన్ రఘువీర్ గారికి,
CEO రావు గారికి, బ్రహ్మనాయుడు గారికి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక బ్రదర్గా చెప్తున్నా, రాష్ట్రంలో అదే ఆంధ్రప్రదేశ్లో నేను పుట్టాను కాబట్టి చాలాసార్లు పవన్ కళ్యాణ్ రోల్ ఏంటి, పవన్ కళ్యాణ్ గేమ్ చేంజరు, జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా ట్రబుల్ షూటర్గా అవుతున్నాడని చెప్పి చాలా సందర్భాల్లో మనం చెప్తే చాలామంది అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, అరమేసం తీసుకుంటా ఉన్నారు, కనపడనన్నారు. వాళ్ళందరూ కనపడలా, వాళ్ళందరూ కనుమరుగైపోయారు. విమర్శించిన మంత్రులందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ నవశకం, చరిత్ర ఎరుగని విజయం ఇది. చూసుకోండి, ఉత్తరాంధ్రలో ఊడ్చేసింది కూటమి, తర్వాత కోస్తాలో కుమ్మేసింది, రాయలసీమలో రచ్చరచ్చ చేసేసింది. ఎవరు ఇక్కడ ఎంటైర్ ఎపిసోడ్లో హీరో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, పొలిటికల్ స్టార్ కావచ్చు, వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. దానికి నిజాన్ని నిర్భయంగా చెప్పింది ప్రైమ్ 9. నేను ఈరోజు చెప్తున్నానండి, మీ టైం తీసుకొని, రఘువీర్ గారి టైం తీసుకొని ఈ 2-3 రోజుల్లోనే మా వెనక నేను యాజ్ అడ్వకేట్గా నేనే కాదు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఐటీ పీపుల్ ఉన్నారు, ఒక 10 మంది కలిసి వచ్చి ఇదే ఛానల్లో లైవ్లో మీ గురించి చెప్పాలి. మీరు నిలబడిన తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం ప్రైమ్ 9 ఏ విధంగా నిలబడిందనేది నేను చెప్పాలి. నాతో పాటు మిత్రులు కూడా రఘువీర్ గారిని, చైర్మన్ గారిని, ఎందుకంటే మొక్కవని ధైర్యం సార్, ఎవరు సపోర్ట్ లేదు మీకు. కోట్లాది రూపాయలు నెలకి ఎంత ఖర్చు అయిందో కూడా తెలుసు. ఛానల్ మెయింటెనెన్స్కి జీతాలు లేని పరిస్థితి నుంచి ఏ విధంగా ఎదురుపెట్టి ఛానల్ నడిపారు. ఒక కాజ్ కోసం, ఒక పవన్ కోసం, ఒక పవన్ తర్వాత కూటమిని ఎమర్జీ అయిన తీరు ఈ రాష్ట్రంలో ఈరోజు ఇంత ఘన విజయం సాధించడంలో మీడియా పాత్ర లేదంటారా? దాంట్లో ప్రైమ్ 9 ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలామందికి వీక్షకులకి తెలుసు. లైవ్ కూడా మిగతా చాలా ప్రైమ్ ఛానల్స్ అన్నిటికంటే భిన్నంగా ప్రైమ్ 9 ఉంటుంది. ఎప్పుడు లైవ్లో ఎక్కువ మంది వీక్షకులు చూస్తుంటారు. ఈ సందర్భంగా అది గుర్తొచ్చింది. విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఈ సక్సెస్లో మీ పాత్ర చాలా ఉంది. మిమ్మల్ని సత్కరించుకుంటాం. ఇకపోతే మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మనాయుడు గారు మొత్తం చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా వైఎస్ రాజశేఖర గారు చేసిన పరిపాలన వాళ్ళ నాన్న మించి పరిపాలన చేస్తారనుకొని 151 సీట్లు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది? దీని అంతటి కారణం ఏంటి అంటే ఆయన ఏం చేయలేడని అర్థమైపోయింది ప్రజలకి. నియంతృత్వ ధోరణి ఒకటే. ప్రగతి భవన్కి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, ప్రజలకి ఎంత దూరం అయిందో, తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి అంత గ్యాప్ వచ్చేసింది. నేను అనే అహం ఎప్పుడు మంచి పద్ధతి కాదు. నేను ఏదైనా చేయగలను, నా బొమ్మ అంటే ఒకసారి చూస్తారు తప్పితే రెండోసారి చూసే పరిస్థితి లేకపోబట్టి ఈరోజు 151 సీట్లకి నుంచి 11 సీట్లకి పరిమితమైందంటే, పవన్ కళ్యాణ్ చూడండి, నేను ఎక్కడ జగన్ నిన్ను అధపాతాలనికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్నాడు తాడేపల్లి గౌడంలో. ఏంది ఇంత ఆవేశపడుతున్నాడు? ఇంత అలా మాట్లాడకూడదు కదా, ఎవరు మాట్లాడలేదు. చివరికి చంద్రబాబు అనుకున్నాం, మీరు అనుకున్నారు, కానీ ఆయన ఆవేదన వెనక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఇదే, ఇంత ఉప్పినలాగా ఇది పార్టీ కొట్టుకుపోవటానికి కారణం ఇదే. నైతిక విజయం పవన్ కళ్యాణ్ ఫస్ట్ విషయంలో ఆ విషయంలో సాధించారు. ఆ ధైర్యాన్ని తెగువని టీడీపీకి అందించాడు, జనసేనకి అందించాడు, ఈ రాష్ట్ర ప్రజలకి అందించాడు. ఫస్ట్ విజయం. రెండోది, గోదావరి జిల్లాలో వారాహి యాత్ర ద్వారా చేసేటప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో మీరు ప్రజలు చాలా తెలియగలరు. మేము 34 సీట్లో ఒక్క సీటు కూడా జగన్ని గెలవనీనన్నాడు. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో 0, వెస్ట్ గోదావరిలో 0. గత ఎలక్షన్లో 24 సీట్లు వచ్చినాయి, 0 తీసుకొచ్చాడంటే అక్కడ కూడా విజయం పవన్ కళ్యాణ్దే, అందులో డౌట్ లేదు. రెండోది, మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ కూటమి కట్టుకట్టుని వీళ్ళు కలవరని అన్నాడు. అవును, దత్తపుత్రుడు అన్నారు, 4 పెళ్లిళ్ళు అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చెప్పాడు కదా. ఫస్ట్ టైం ఆయన నాటి నుంచి చాలా సుదినం సార్. పవన్ కళ్యాణ్ అనే పేరు అనేది ఎప్పుడు రాలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు అన్నాడంటే ఆయనలో పరివర్తన ఏందనేది అర్థమవుతుంది. ఇకపోతే అండి, పరివర్తన కాదులేండి, ఆయన చేసింది ఆయన స్కాములు మొత్తం బయటికి. ఇంకొక విజయం పవన్ కళ్యాణ్ ఏం చేశాడంటే, ఈయన్ని కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశాడు సార్. 151 సీట్లు 11 సీట్లు కన్ఫైన్ చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఒకటైతే, పవన్ కళ్యాణ్ గారు తెగువ. అవునంటారా కాదంటారా? ఇంకొక విషయం నాకు డౌట్, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా కళ్ళమ్మటి నీళ్లు రాని జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఆయన ఓడిపోయేసరికి ఎందుకు వచ్చింది? వివేకానంద రెడ్డి గారి అంత అంటే అత్యంత దారుణమైన ఆ హత్యాకాండం చూసి కూడా, అయ్యో మా బాబాయ్ని ఇలా చంపేశారే, నేను ఉన్నట్టయితే కాపాడుకునేవాడిని అని కళ్ళమ్మటి నీళ్లు రాని ఆ మనిషికి తాను ఓడిపోతే కళ్ళమ్మటి నీళ్ళు ఎలా వచ్చాయి సార్? అంటే ఇక్కడండి, ఆయన తన మన ఏముండదు రాజకీయాల్లో, తానే బాగుండాలి నేనే అనేది తండ్రి, బాబాయ్, తల్లి, చెల్లి, అంటే ఎవరు చెప్పినా ఏనని ఆయన స్వభావం కావచ్చు, ఏదైనా కావచ్చు. సరే, ఆయన వ్యక్తిగత ఇది. మనం ఆయన ఓడిపోయిన తర్వాత ఏమనుకున్నామంటే, సరే నేను చేసిన తప్పులు సరిదిద్దుకుంటాను, మా మంత్రులు ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకుంటాం
ప్రజలకి ఎందుకు చేరుకోలేకపోయాము, ఆ విధంగా వెళ్తానని చెప్తే బాగుండేది. అవును. కానీ ఇంతమందికి ఇన్ని లక్షలు నేను కోట్ల రూపాయలు నేను చేశాను, నాకు ఎందుకు చేయలేదు అర్థం కావట్లేదు అని చెప్పి ప్రజల మీదే వేయటం, అది బావాల ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇకపోతే ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి లేడు, ముఖ్యమంత్రిని మోసం చేసిన ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటూ ఈ వైకాపా పేటీఎం బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ ఉన్మాదానికి పాపం వీళ్ళ వల్లే ఆయన ఈ పరిస్థితికి వచ్చాడు, వీళ్ళని కంట్రోల్ చేయలేక. ప్రజలు చాలా గొప్ప నిర్ణేతలు సార్. ఇక్కడ దేనికి గేదెలు కాసుకునే వాడికి ల్యాప్టాప్ ఇస్తే ఏం చేస్తాడు చందు గారు? ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. ల్యాప్టాప్ ఉన్నోడికి గేదెలు ఇస్తే ఏం చేస్తాడు? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏమీ చేయలేడు. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు గేదెలు కాసుకునే వాళ్ళకి చాలా మందికి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి స్పీకర్లుగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతూ ప్రతిపక్ష నేతల మీద, ఇష్టానుసారంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, ఇంట్లో ఆడవాళ్ళ మీద అదే పనిగా టీవీ చర్చల్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. సో ఆయన ఆ రోజే వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని చెప్పేసి ఆలోచించినట్లయితే ఆయనకి ఈ పరిస్థితి. నిజంగా ఒక విషయం చందు గారు, సామాజిక సమీకరణాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశాడు. కాపులకిన్ని, కమ్మలకిన్ని, రెడ్లకిన్ని, బీసీలకిన్ని సీట్లు ఇచ్చాడు, పదవులు ఇచ్చారు, కానీ పవర్స్ ఇవ్వలేదు. పవర్స్ ఏమో సొంత కులం గుప్పెట్లో పవర్స్ పెట్టాడు. ఈ గేదెలు కాసుకునే బ్యాచ్ మొత్తానికేమో మాట్లాడేటువంటి అవకాశంగా వాళ్ళకి రకరకాల పదవులతోటి ప్రతిపక్షాలని అమనాభూతులు తిట్టండి అని చెప్పేసి వాళ్ళని దేశం మీదకి వదిలాడు. సో వాళ్ళ వల్ల చివరికి ఈరోజు 11 స్థానాలకు పరిమితమయ్యాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు కనపట్లేదు అక్కడ. ఒక్కళ్ళు కూడా లేదు సార్, ఒక జెండా కనపడి ఒక్కళ్ళు లేరు. ఎక్కడే సార్ బ్రహ్మనాయుడు గారు ఎప్పుడు కూడా అహం పనికిరాదు రాజకీయాల్లో. నేను వేర్ ద కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్. మీరు ఈ యొక్క రాజ్యానికి అధిపతిలాగా ఉండాలి తప్పితే రాజ్యాలు ఎవరు నాకు కలిసి చెప్పలేదు, నేను చెప్పింది వినాలనేది రాజరికం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ఇకపోతే ఇంకొక మాట మీరు ఇంకోటి చెప్పారు ఇందాక, చివరికి 21 సీట్లు అతిపెద్ద పార్టీగా, రెండో పార్టీగా జనసేన ఆవిర్భించింది. 11 సీట్లకే ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. అక్కడ కూడా దెబ్బతీసింది పవనే. ఇంకా మూడోది అతి ముఖ్యంగా పులివెందుల్లో ఆయన మెజారిటీ 61,687 ఓట్లు. పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ 70,279 ఓట్లు. నేను చాలా డిస్కషన్లో బ్రహ్మనాయుడు గారు చింత ఎవరో ఉన్నారు, ఒకళ్ళు వస్తారు వైసీపీ వాళ్ళు, నేను చెప్పాను, నేనేమన్నాను, నేను తర్వాత ఇంకొక అతను హైకోర్టు న్యాయవాది అని ఇంకొకళ్ళు పేరేంటో మీరు సింగళూరు గారిని కూడా తీసుకొచ్చినప్పుడు ఏమన్నాను నేను మొన్న, 60-70 మెజారిటీ అంటే చిలక పలుకులు ఈ చెప్పొద్దు అన్నాడు ఆయన. పాపం విమర్శించాడు. వస్తాడు అంటే ఇప్పుడు 70,000 వచ్చిందిగా. ఇప్పుడు చంద్ర గారు పవన్ కళ్యాణ్ గారిని చూడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా తలెత్తి చూడాల్సిందేగా, ఇలా చూడాలా అంటే మామూలుగా అంతే కదా. ఎందుకంటే ఈయన 11 కదా, ఆయనకి 21 పోటీ చేస్తే 27 గెలిచాడు. 175 పోటీ అంటే 175 సింహాలు పోటీ చేస్తే మరి దాదాపు 11 సింహాలే గెలిచింది. మిగతా 164 సింహాలు ఏమైనా చందు గారు? గ్రామ సింహాలు సార్, గ్రామ సింహాలు. జనాలు వాటిని పులివెందుల సింహాలు అనుకున్నాయి, రాయలసీమ సింహాలు అనుకున్నాయి, గ్రామాల్లో ఉండిపోయినాయి. సరే ఇదొకటి చేసుకుందాం. ఇదే రాయలసీమ గడ్డలో గత ఎలక్షన్లో 49 వస్తే ఇప్పుడు 7 సీట్లకే పరిమితం అవటం ఏంటి? కూటమి రచ్చరచ్చ చేసేశారు, జనం చీ అన్నారు. అది రాయలసీమ గురించి మనోడికి మహేష్ గారు తెలుసు కాబట్టి చెప్పొచ్చు. ఇంకోటి కోస్తాలో 74 సీట్లు గతంలో ఇస్తే 89 సీట్లు కానీ 87 వచ్చేసింది కూటమికి. అంటే ఇక్కడ రెండుటికి పరిమితమైంది కోస్తా జిల్లాలు మొత్తం. వైసీపీ ఉండదేమో చంద్ర గారు. మూడోది ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేసింది. 2 సీట్లే, గతంలో 28 ఇచ్చారు, ఇప్పుడు కూటమికి 32 వచ్చినాయి. అంటే ఏంటి ఈ తీర్పు, ఈ ప్రజల తీర్పు? మూకమ్ముడిగా అంటే ఒక వ్యక్తిని నా పరిపాలన నాకు రాలేదు, నా భూమి నాది కాదు అనే భావన కలిగితే ఇలానే ఉంటుంది. ఎవరు సార్, ఎవరిది సార్? బ్రహ్మనాయుడు గారు మీదైనా నాదైనా తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తిని దీనికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ భూమి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయి మీద ఉంటుంది ఫోటో, మన పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో ఉంటుందంటే మీరు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకుంటాం సార్? జగన్మోహన్ రెడ్డి గారు నాకేమైనా కొనిచ్చాడా ఏంటి? ఇది ప్రధానమైన కారణం, ప్రజలు తెలుసుకున్నారు. 1, 2 ప్రజల దగ్గర అందుబాటులో మీరు ఏ రోజు కూడా మీడియా సమావేశం పెట్టాల. ఆయనకు మాట్లాడటం వస్తే కదా సమావేశం పెట్టడానికి. 2 చివరికి నిన్న పెట్టారనుకోండి, ఎప్పుడు 3 పవన్ కళ్యాణ్ పేరు ఉదహరించిన వ్యక్తి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఉదహరించారు. దత్తపుత్రుడు ఎంత అహంకారం చందు గారు సార్. లక్షలాది మంది అభిమానులు ఉన్నటువంటి ఆ మెగా కుటుంబాన్ని ఎలా అవమానించారు. చిరంజీవి గారు పిల్లల్ని కూడా చేతులు కట్టుకోవాలా, దండం పెట్టాలా. ఇలా మెగాస్టార్ మళ్ళీ మెగాస్టారే. తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఆంధ్ర ముఖ్యమంత్రి అయినా మెగాస్టార్ గానే గౌరవిస్తారు. ఇలా నువ్వేంది పులివెందులు ఎమ్మెల్యేవి, ఓన్లీ ఎమ్మెల్యేవి నువ్వు. అరే 10 కోట్లు పోతే రోడ్డు మీద ఉంటావు, కానీ మెగాస్టార్ మాత్రం జీవితాంతం మెగాస్టార్ గానే ఉంటాడు, వర్ధిల్లుతానే ఉంటాడు. కరెక్ట్ అండి. ఇప్పుడు మన స్థాయి, మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోవాలి, మూలాలు మర్చిపోకూడదు. కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే సామెత ఉంది చందు గారు, నాకు అది గుర్తు రావట్లేదు, మీరే చెప్పాలి. ఇక్కడ సార్ అవన్నీ పక్కన పెడితే గెలుపోటములు అంటే ఇంత ఘోరంగా ఓడిపోయిందని తెలియదు. నిన్న ఎంత స్టేట్స్మెన్గా
పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ లెవెల్. కక్ష సాధింపు ధోరణులు ఉండవు. అవును, పరిపాలన మీద దృష్టి పెడతానన్నాడంటే పవన్ కళ్యాణ్ ఎంత పరిణితి చెందాడో మనం అర్థం చేసుకోవాలి. నేటి గెలిచాడు సార్, మళ్ళీ గెలిచి ప్రజల మనసులు గెలిచాడు. ఇంకా అంతకంటే ఆయన కావాల్సింది ఏం లేదు సార్. ఈరోజు 130 సీట్లలో టీడీపీ 21 సీట్లతో 100% సైక్రెట్ బ్రహ్మారెడ్డిని వస్తుంది సార్. బ్రహ్మారెడ్డి గారు 100% స్ట్రైక్ రేట్ ఈ దేశంలో పార్టీ పెట్టి 21 సీట్లు రాసి వచ్చిన పార్టీ ఈ దేశంలో ఇంతవరకు లేదంటే 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు ప్రజల మనల్ని పొందిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత నిన్న సాయి ధర్మతేజ్ వాళ్ళ మేనలుడు ఆయన ఎత్తుకుంటే ఆయన నోటి నుంచి మొదటిసారిగా ఆయన ఆనంద బాష్పాలు చూసాం కళ్ళల్లో. అవును, నిన్న వాళ్ళ భార్య వాళ్ళ కుమారుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటికి వెళ్తాం అంటే అది గొప్పతనం. నా గెలుపులో ఈ కూటమి గెలుపులో ప్రధాన పాత్రధారి ఎవరు పవన్ కళ్యాణ్ తెలుసుకుని వారిద్దరూ అలాగే ఆలింగనం దశాబ్ద కాలం పాటు అయినా ఉండాలని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా రాష్ట్రాన్ని బీజేపీకి యూపీ అటువంటి ప్లేస్లు పోయి ఆంధ్రప్రదేశ్లో కీలకమైంది కాబట్టి 21 సీట్లే బీజేపీ 3 పోను, మిగతా 19 సీట్లు చాలా కీలకం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఎన్డీఏ సమావేశంలో ఆహ్వానం పలికింది. కాబట్టి రాష్ట్రానికి కావాల్సిన స్పెషల్ స్టేటస్ విషయం పోలవరం కావచ్చు, మిగతా ఏమైనా కానీ తీర్చుకునే అవకాశం ఈ కూటమికి ఉంది. మీరు అన్నట్టు ఈ ఇద్దరి కలయిక మరో దశాబ్దం పాటు ఉండాలని హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా ప్రైమ్ 9 టీవీ సాక్షిగా అభినందనలు తెలియజేస్తారు.